అందరికీ ప్రేపర ఆత్మాభివందనాలండి. అందరికి కూడా ఒకసారి లేట్ అయిన దానికి క్షమించాల్సిందిగా కోరుతున్నాను. 888 అంటే బాధ పెట్టే బంధువుల కన్నా, సతాయించే స్నేహితుల కన్నా, పేచీలు పెట్టే పిల్లల కన్నా, మొరాయించే మొగుళ్ళ కన్నా, ఏడిపించే పరిస్థితుల కన్నా, మైమరిపించే మాయ కన్నా ధ్యానమే మిన్న. కాబట్టి మనం ఓవరాల్గా తీసుకుంటే ఇందులో ఇప్పుడు నేను చెప్పిన దాంతో కూడా 8 ఉన్నాయి అవి. సో కాబట్టి ధ్యానమే మిన్న అని అంటే ఏంటంటే, ఎందుకు ధ్యానం చేయాలి, ఎందుకు ధ్యానమే మిన్న అని అంటే, నిన్న కూడా ఎవరో మాట్లాడితే ధ్యానం మీద డిస్కషన్ వస్తే, అంటే డిబేట్ మారే నడుస్తుంది. నేను ఎవరితో మాట్లాడినా ఈ టీవీ9 టీవీలో చర్చాగోష్ఠి న్యూస్ డిబేట్ మారి ఉంటుంది కదా, డిబేట్ మారే ఉంటుంది. అంటే మా ఫ్రెండ్స్ వెంచర్ వేశారు తిరుపతిలో, మంచి ప్లేస్ లో వెంచర్ వేశారు, ఒక 120 ఎకరాల్లో. తిరుపతి కాళహస్తికి మధ్యలో వేశారు అనమాట. మనం ఎప్పుడు మందు మగువ ప్యాక్ కన్నా భూమి పిచ్చి పెద్దది కదా అని నేను రియల్ ఎస్టేట్ జోలికి పోను. భూదేవిని నీళ్ళని అమ్ముకోవడం ఏంటని ఒక ఫీలింగ్, నా పర్సనల్ అభిప్రాయం. అది భూమాతను అమ్మాల్సిన పని ఏంటి, మనకి ఏదో ఒకటి భూమిలో పండింది అమ్మడం మన టాలెంట్, కానీ భూమిని అమ్మేయడం ఏంటి అని ఒక ఫీలింగ్ అనమాట. సరే, ఇంకా మనం చెప్పినా చెప్పకపోయినా అమ్మేస్తున్నారు, అమ్మేవాళ్ళు రైతులు అమ్మేస్తున్నారు. రైతులు అమ్మేస్తే అడిగితే రీజన్ చెప్తున్నారు, వర్షాలు పడడం లేదు సార్, మీకేమైనా చెప్తారు అనేసి. అంటే భూమి ఇవ్వడమే గత జన్మ అదృష్టం, అందరికీ భూములు దొరకవు. ఆ భూమి ఉండడమే అదృష్టం, యోగం. దాని రీజన్ చెప్పి అమ్మేయడం అనేది నాకే కొంత క్లారిటీ కన్ఫ్యూషన్ అనమాట. నిజంగానే వర్షాలు లేక అమ్మేస్తున్నారని అతనితో నేను టాపిక్ మాట్లాడాను. సార్, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, నేను ఎప్పుడో చూశాను, టీవీలో చూపించారు. 10 ఎకరాలు ఉంది అతనికి, మిట్ట ప్రదేశం, అంటే వాటర్ లేదట. అతను ఏం చేశాడంటే 10 ఎకరాల్లో కానక చెట్లు పెట్టాడు. కానక చెట్లు పెట్టి ఆ కానకాకంతా కూడా రాలిపోయినాక అది ఉడ్డ చేసి దాన్ని ఉడ్డ చేసి కొట్టి దాన్ని కవర్లో కంపోజ్ చేసి ఎరువు కింద అమ్మేస్తాడు అతను. అది మొత్తం ఆకంతా కూడా ప్యాకెట్లు చేసి ఎరువు కింద, వరి కంపోజ్ మరి ఎరువు చేసి అమ్మేస్తాడు. రెండోది వచ్చేమరా అంటే ఆ కానగ ఆయిల్ తీసి సప్లై చేస్తాడు. కానగ కాయలు ఉన్నాయి కదండి, అది బయోడీజిల్కి వాడతాడు, గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. కానక పుల్లలు ఏమో పళ్ళు దొంకునేదానికి అమ్ముతాడు. ఆ పెద్ద పెద్ద ముద్దులు వచ్చి కట్టుల దొడ్డికి తోలేస్తాడు. అంటే ఏమంటున్నానంటే, కానక చెట్లని నీళ్లు లేని చోట అంత తెలివిగా ఆ భూమిని నమ్ముకొని అతను బాగా సక్సెస్ అవుతుంది. అంటే ఇవన్నీ చూశాను నేను. అతని ఎన్ని రకాలుగా వీళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు అనేది నాకు కొంత ఆశ్చర్యం. అట్లా అంటే వాటర్ లేని భూమిని పండిస్తున్నారు, వాటర్ ఉన్న చోట కూడా. ఒక అబ్బాయి ఉన్నాడు కిరణ్ అనేసి, అతను 2 ఎకరాలు ఉందన్నమాట. అబ్బాయికి ఇంటర్ చదువుతాడు, 25 రకాల చామంతి పూలు పండిస్తాడు. అన్నా, నీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పిన, విత్తనాలు ఇస్తాను, 80,000 ఖర్చు అవుతుంది, 4 ఏళ్ళు పంట 6 లక్షలు వస్తుంది అంటాడు. ఇట్లా చాలా చూసేవాడిని నేను. నాకు అది కోఇన్సిడెంట్ అయ్యేలేదు. వీళ్ళు కొందరు చెప్పే రీజన్స్కి, వర్షాలు లేని దానికి, వాళ్ళు పండించేదానికి సంబంధం లేకుండా చెప్తుంటారు అనమాట. సో ఇదంతా ఎందుకంటే, భూమి అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంది. భూమాతను నమ్ముకున్న వాళ్ళు ఎవరు నష్టపోరని చెప్తారు, అది నిజమే. సో మనం ఎంత చెప్పినా చెప్పకపోయినా భూమి అనేది అమ్మేస్తున్నారు కాబట్టి. కాకపోతే వాళ్ళు నా దగ్గరికి కూడా వచ్చారు, నన్ను కలుపుకున్నారు, మీరు కొంత చేయండి సార్ అంటే. నా కండిషన్ ఏంటంటే, పిరమిడ్ వేయిస్తే చేస్తాను అన్నాను నేను. ఓవరాల్గా మన కథ అంతే కదా, ఏం చెప్పినా మన యాడికి వస్తాం, పిరమిడ్ దగ్గరికి వస్తాం. కథ అంతా అంతే, గురువు గారు చెప్పినట్టు ఆవు కథ మారి మన పిరమిడ్ కాడికే వస్తాం. 120 ఎకరాలు కదా, పిరమిడ్ వేయండి అంటే. స్థలం ఓనర్ కూడా చెప్పాను, సార్ మీరు ఎన్ని చెప్పినా మీరు నిలపరు, అమ్మే వాళ్ళు నిలపరు, మీరు వేయడంలో తప్పులేదు, ఇవన్నీ కూడా మీకు కర్మ కింద మారుతుంది, ఖచ్చితంగా భూమిలో పిరమిడ్ వేయండి, మీరు నెక్స్ట్ జనరేషన్కి అది అవసరం కూడా. అన్ని కొట్టేస్తున్నారు కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తుంది చుట్టుపక్కలంతా కూడా. 5G మొబైల్ ఉన్నప్పుడు ఈ మారి ప్రాబ్లం ఉంది, రేపు 6G 7G అయింది అనుకోండి, ఇంకా సమస్య ఎక్కువైపోతుంది భూమి మీద.
కాబట్టి ఒక 5 రకాల మొక్కలు వేయండి. వేప చెట్టు, రాగి చెట్టు, కందం ఒక 5 రకాలు వేయండి. ప్రకృతి మారుతుంది. పిరమిడ్ అనేది ఏంది ఎట్లా మీరు తుడా నామ్స్ ప్రకారం 2 ఎకరాలు వదిలేరు వాళ్ళు పార్క్ కని 2 ఎకరాలు వదిలేరు. దాంతో పిరమిడ్ వేయండి. మీకు వాస్తురీత్యా కూడా వెంచర్లు ఆడాడ పిరమిడ్లు వేసి పెట్టండి అంటే కండిషన్ ఒప్పుకున్నారు. చాలా బాగుంది సార్, అద్భుతం, మేము చేస్తాము. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే ఒకటి మాస్టర్స్, ఏంటంటే భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. కొంతమందికి జీతాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం, మంచిదే. కానీ భూమిని నమ్ముకొని కొన్ని జీవరాశులు కూడా బతుకుతున్నాయి కదా, కోళ్ళు, మేకలు, చేపలు బతుకుతున్నాయి కదా. వాటిని చంపేసేది ఎంతవరకు రైట్ అన్నా నేను. నువ్వేమనుకుంటున్నావు, భూమి అమ్మేస్తున్నావు, భూమి ద్వారా వచ్చే డబ్బుల్ని తీసుకొని వచ్చి వెంచర్లోనే భోజనాలు పెట్టేస్తున్నావు, మాంసం పెట్టేస్తున్నావు, నీకు తెలియకుండానే కర్మ ఎక్కువ చేసేస్తున్నావు. దాన్ని నమ్ముకున్న జంతువును కూడా చంపేస్తున్నావు, నీకేం మనస్సాక్షి, కరుణ లేదా అని అడిగాను నేను. ఒక్కసారి షాక్ అయిపోయాడు ఆయన. సార్ ఇంత ఇదిగా ఉంటుందా అనేసి. నాకు అనిపించింది చెప్పానండి, దాన్ని నమ్ముకొని వాటిని చంపకూడదు కదా అనేసి. సార్ వెంచర్లో కూడా ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఏరంటే మాంసం పెడితేనే కస్టమర్లు వస్తారు, వెంచర్లో మాంసం తినిపిస్తేనే కొంటారు, పార్టీ పెడితేనే జనం వస్తారు. నేను చెప్పాను, ఎందుకు సార్ అట్లా తయారు చేశారు అందరిని మీరు? రాజకీయాలు వెనకాల తిరిగితే బిర్యానీలు మాంసమే, రియల్ ఎస్టేట్లోనూ మాంసమే, కార్పొరేట్ కంపెనీల్లో చేస్తే కోట్లు సూట్ వేసుకొని వాడు బ్యాంకాక్, థాయిలాండ్ తీసుకెళ్ళి వాడు మాంసమే. ఇట్లా ఎందుకు అందరిని ఇలా తయారు చేస్తున్నారు మీరు, నాకు అర్థం కాని విషయం. మరి ఏం చేయాలి సార్ అన్నాడు. వెంచర్ అయ్యేంత వరకు నేను వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను, ప్రతి శనివారం శాకాహారం పెడతానని. అటు చెప్పి చెయ్యి, తప్పేంటి? మన తిరుమల దగ్గర ఉన్నాం కాబట్టి ప్రతి శనివారం నేను శాకాహారమే పెడతాను. శనివారం పెట్టు, నువ్వు ఏ మేళా పెట్టినా పెద్ద చెప్పక్కర్లేదు. శనివారం మనకు ఒక అలవాటు ఉంది కదా, సదుపాయ శాస్త్రం అని ఒకటి ఉంది మనకి. బాబా భక్తులు గురువారం తినరు, కొందరు శనివారం వెంకటేశ్వర స్వామి భక్తులు తినరు, అమ్మవారి భక్తులు శుక్రవారం తినరు. స్కీమ్ పెడతాం మనం, దేవుడికే స్కీములు పెట్టే అంత టాలెంట్ ఉంది మనకి. ఆ, అంత సబ్సిడీ ఇస్తాము మనం. ఏదో ఒకటి దీపావళికి, ఏ సంక్రాంతికో ఆఫర్లు పెడతారు బట్టల అంగడివాడు, మనం ప్రతి 12 నెలలు 360 రోజులు మనకు నచ్చిన స్కీములు పెట్టచ్చు మనం దేవుడికి. ఎన్ని ఉన్నా కూడా మనం దానికి స్కీములు పెట్టి దేవుడే వాళ్ళందరూ కూర్చొని ఒడ్డు చేసి జోకులు వేసుకుంటా ఉంటారు, భలే స్కీములు పెడతారా మనుషులు, వీళ్ళు ఎంత పెట్టే స్కీములు ఎవరు పెట్టరు అనేసి. సో కాబట్టి ఏంటంటే ఈరోజు మనం పెట్టిన టైటిల్ కూడా ఏంటంటే 888. అంటే 888 అంటే మీరు ఆలోచించుంటారు, ఏంద్రా ఎప్పుడు చూసినా సార్ ఏందో సంఖ్యలు పెడుతుంటారు, మొన్నేమో 369 అంటాడు, ఈరోజు 888 అంటాడు అనేసి. సో 888 అంటే ఏం లేదండి, మీరు సింపుల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ 8 అంటే 8 గంటలు మీ శరీరానికి 8 గంటలు మీ పర్సనల్ అనమాట. మీ శరీరానికి మీరు ఏం చేయాలి, 8 గంటలు కేటాయించాలి. 8 గంటల్లో 6 గంటలు మీరు నిద్ర తీసుకోండి, 2 గంటలు, గంట ఎక్సర్సైజు, గంట వాకింగ్ చేయండి. దీన్ని మీరు సర్దుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 4 గంటలే నిద్రపోతాను, నేనేమో 6 గంటలు నిద్రపోను. ఎందుకంటే 11కు పనుకుంటాను, 2:30కి లేస్తాను, 3కి లేస్తాను, ధ్యానం చేసుకుంటాను, ఎక్సర్సైజ్ చేసుకుంటాను, సైక్లింగ్ ఉంటే సైక్లింగ్ పోతాను. కాబట్టి మాక్సిమం 4 అవర్స్ అంతే, పెద్ద నిద్ర మీద ఫోకస్ చేయను నేను. అందుకనేసి మీ ఇష్టం అది. మీకు డాక్టర్ చెప్పారు సార్ 6 గంటలు నిద్రపోమన్నారు, అది ఇది ఓకే. మీరు అది కట్టేసుకున్నా కూడా 8 గంటలు అంటే 6 గంటలు నిద్రపోతే 1 గంట మీరు ఎక్సర్సైజ్, మీ వ్యక్తిగతం మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే 1 అవర్ వచ్చి మీరు తినడానికి టైం తీసుకోండి. రెండో 8 గంటలు వచ్చి ఏం చేస్తారని అంటే, మీకు జాబ్ వెళ్ళే వాళ్ళు జాబ్కి వెళ్ళండి, జాబ్ టైం 8 గంటలే కదా. ఏదైనా 8 గంటలే మనిషికి ఇచ్చిన పద్ధతి, 8 అవర్స్. ఇంక రిమైన్ 8 అవర్స్ ఏం చేద్దాం, అది ప్రశ్న. అది ప్రతి ఒక్కరు ఉండేది 24 గంటలు కదా, 24 గంటలే 3 భాగాలుగా చేసి 3 8లు పెట్టాను నేను అంతే. 3 8లు పెట్టడం రీజన్ అదే. 8 గంటలు
నిద్రకిను ఎక్సర్సైజ్ పెట్టుకున్నాము. 8 గంటలు ఉద్యోగ ధర్మం, 8 గంటలు ఉద్యోగం చేయాలి. ఒకవేళ 10 గంటలు కూడా పెట్టుకుందాం. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా ఏదైనా 10 గంటలే కదా! వెళ్తున్నంత వరకు మీరు ఏదైనా వ్యాపారం ఏమైనా చేయొచ్చు అనుకుందాం. రిమైనింగ్ 8 అవర్స్ దాన్ని దేనికి కేటాయిద్దాం అనేది ఈరోజు మనం నేను మీరు చర్చిద్దాం అంతే. ఇంత టాపిక్ ఏం లేదు. 8 గంటలు ఏం చేద్దాం అనేది ఇప్పుడు మీరు కూడా నాతో మాట్లాడాలి. ఇది ఎందుకంటే మీరు ఎందుకు మందికి ధ్యానం చెప్పినా వాళ్ళు చెప్పే రీజన్ ఏమనంటే టైం లేదు సార్, తీరిక లేదు సార్, టైం దొరకట్లేదు అనేది మీకు వచ్చే ఆన్సర్లు అందరూ. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు నేను చెప్పిన టైం లెక్క ప్రకారం ఆడ 8 గంటలు మిగలుతుంది కదా ఎవరికన్నా కూడా. అంటే నేను ఎక్కడో చదివాను, మన జీవిత కాలంలో 60 ఏళ్ళు బతికితే 30 ఏళ్ళు నిద్రపోతుంది. ఒక 7 సంవత్సరాలు ప్రయాణాలకి తిరగడానికి సరిపోతుంది. ఒక 4 సంవత్సరాలు తినడానికి సరిపోతుంది. ఒక 4 సంవత్సరాలు తీసుకున్నామంటే టీవీ చూడడం, మొబైల్ చూడడానికి సరిపోతుంది. ఇంకో 4 సంవత్సరాలు బాత్రూంలో పోవడం, కడుక్కోవడం దీనికే సరిపోతుంది. ఇంకో 4 సంవత్సరాలు చదువుకోవడానికి దానికి పోతుంది. ఇట్లా మీరు యావరేజ్గా అంతా లెక్క తీసుకుంటే మనం సంపాదించేదానికి 10 సంవత్సరాలు మిగలచ్చు అంతే. టైం మీరు 60 సంవత్సరాలు బతికి 60 సంవత్సరాలు మీరు లెక్కేస్తే ఇంతే ఒక సర్వే ప్రకారం. కాబట్టి ఇప్పుడు వాడు భాషా సినిమాలో 8లో లోకం ఉంది రా రా రామయ్య అనే పాట ఉంది, మీరు విన్నారా గుర్తుందో లేదో. 8లో లోకం ఉంది రామయ్య, 16లో చదువుకోకపోతే 8లో ఆడకపోతే ఆటే కాదు, 16లో చదువు కాకపోతే చదివే కాదు, 24లో పెళ్లి చేసుకోకపోతే మనిషి జన్మే వేస్ట్, 32లో తండ్రి కాకపోతే వేస్ట్, 40లో సేవింగ్ లేకపోతే ఎందుకు నీ జన్మ, 48లో చూడాల్సిందంతా లోకం చూసేవాలి, 56లో ప్రశాంతంగా శాంతంగా ఉండాలి, 64లో వేదన లేకుండా చింతన లేకుండా ఉండాలి. చాలా బాగుంటుంది పాట అది. సో కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 56లో వేదనలో ఉన్నామా, 24లో వేదనలో ఉన్నామా, ఇంకా సేవింగ్ లేకుండా ఎన్ని మంది ఉన్నాము? సో కాబట్టి ఇప్పుడు లాస్ట్ మిగిలిన 8 గంటలని దేనికి కేటాయిద్దాం అనేది ప్రశ్న అనమాట. దాని మీద మనం చర్చ అనేది చేద్దాం. అంటే మనకేదో వచ్చని కాదు, కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత మనకే ప్రశ్నలు వేసుకుంటే ఎక్కువ కాలం అనేది సేవ్ అవుతుంది. ఎందుకంటే కాలమే దేవుడు కాబట్టి. కాలమే టైం కాబట్టి. శంకరన్ పిల్లయ్యే అని ఉంటాడు. అంటే శంకర్ అనే అతను స్కీములు వస్తుంది, బెనిఫిట్స్ వస్తుందని పోయి మిలిటరీలో చేరతాడు. మిలిటరీలో చేరి వాళ్ళు షూ ఇస్తారు కదా, వీడికి 8 సైజ్ అయితే 7 సైజ్ ఇచ్చేస్తారు షూ. వీడు ఆ కాళ్ళు వేసుకుని ఆ షూలో తెల్లారితో లేసి డ్యూటీకి పోయి డ్యూటీ అంతా చేసి కాళ్ళంతా మంటలు నొప్పి వచ్చి ఆ షూ ఇప్పేసి ఆ ఉద్యోగం ఇచ్చిన వాడిని, చుట్టుపక్కల వాళ్ళని అందరినీ తిడతానే ఉంటాడు. ఆ పక్కన ఉండేవాడు చెప్తాడు, సార్ అంత బాధపడ్డం ఎందుకు, చెప్పేసి షూ మార్చుకోవచ్చు కదా అని అంటే వాడు ఏమంటాడంటే, అదేంటయ్యా ఏమే తెల్లారులేసి రన్నింగ్ పెరేడు ఎంత కష్టం ఉంటుంది తెలుసునా, వచ్చిన తర్వాత ఆ షూ ఇప్పినాక ఆ వచ్చిన ఆనందం సుఖం ఎంత బాగుంటుంది నీకేం తెలుసు సార్, దాన్ని కూడా లేకుండా చేసేస్తావా నువ్వు మాకు. అంటే మనం ఏరా అంటే మనం ఎన్ని చెప్పినా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది కనపడుతుంటారు కదా. అంటే మీకు జనరల్ థింగ్స్ చెప్తున్నాను నేను, ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు జరిగేటివి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎంతమందికి ధ్యానం చెప్పినా ఒక అతనికి ఏమరా అంటే కప్ప దొరుకుతుంది, మాట్లాడే కప్ప. ఆ కప్ప జోబులు వేసుకుంటాడు వాడు. అది చెప్తుంది, నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటే నేను అందమైన అమ్మాయిగా తయారైపోయి నీతోనే ఉంటాను జీవితాంతం అని. వాడు అయినా చేయడు. మళ్ళీ కొంచెం కప్ప తీస్తాడు, దాన్ని చూస్తాడు, రే నీకు మళ్ళీ చెప్తున్నాను రా, ముద్దు పెట్టుకోరా, మంచి అమ్మాయి అయిపోతాను నేను అని. మళ్ళీ జోబులోనే పెడతాడు. లాస్ట్కి తిడుతుంది, నువ్వు మంచిగా రా,
ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు, మంచి అందమైన అమ్మాయి తయారవుతాను ముద్దు పెట్టుకో అని అంటే నువ్వేమి వినట్లేదని అంటే వాడు చెప్తాడు, అందమైన అమ్మాయిలు ఎంతమంది అయినా దొరుకుతారో మాట్లాడే కప్ప దొరకదు కదా. సో మనం కూడా అంతే, మనం కూడా ఎవరికైనా ఎన్నిసార్లు ధ్యానం చెప్పినా వాళ్ళు కూడా అంతే, నాకు తీరిక లేదు, టైం లేదు, నేను మళ్ళీ చేస్తాను, ఏమే నాకు ఇంకా టైం ఉంది, వయసు కాలేదు, ఏదో రీజన్స్ చాలా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక అందమైన మాట్లాడే కప్ప లాంటిది ధ్యానం. రే ధ్యానం చేయరా, నీకు స్వర్గం సర్వలు అన్నీ ఎంత చెప్పినా కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మాయలో పడిపోయి ప్రాపంచిక విషయాల కోసం మనం ఎంత చెప్పినా కూడా ఆ, వాళ్ళు జోలు పెట్టేసి మనకే కథ చెప్తుంటారు అనమాట. అంటే ఈ రోజంతా కూడా జనరల్ టాపిక్స్ మీద మాట్లాడదాం మనం. సబ్జెక్ట్ చిన్నదేనండి, సబ్జెక్ట్ ఏం కాదు త్రిబుల్ ఐటీ అనేది. మీకు ఒక ఐడియా అవగాహన కోసం దాన్ని ఏదో టక్కని నేను నిన్నటి దాకా మర్చిపోయినాను 23వ తేదీ క్లాస్ ఉందనే విషయం. ఆ, ఈ పనులలో పడి తిరుగుతూ ఉండిపోయినా నేను. అంటే నేను ఏంటంటే ఆ, ఎక్కువ సైలెంట్ గా ఖాళీగానే ఉంటాను, కాకపోతే ఈ మధ్య ఈ పెద్ద కమిట్మెంట్ ఒప్పుకున్నా నేను. అంటే మొన్న కూడా జూమ్ క్లాస్ లో కూడా చెప్పాను నేను, లలిత మేడం కూడా చెప్పాను. ఎందుకో ఉన్నట్టుండి మా వాళ్ళు వచ్చి సడన్ గా దిగి హైదరాబాద్ నుంచి వచ్చి చేద్దాం సార్ మీరు ఉండండి అనేసి అన్నారు. మొత్తం వాళ్ళ టార్గెట్ 1000 ఎకరాలు మార్కెట్ చేయాలని. సరే నాకు కోరిక పుట్టింది, 7 కొండలు కదా, 700 పిరమిడ్ ట్రై చేస్తే బాగుంది కదా. ఎందుకంటే వైజాగ్ లో 500 పిరమిడ్ భూమి పూజ చేశారు కదా అరకులో రాయి గజపతిరాజు. సో ఆల్రెడీ 500 భూమి పూజ జరిగింది కదా, మనం 700 పిరమిడ్ భూమి పూజ అయినా ప్రయత్నం చేయడంలో, విత్తనం వేయడంలో తప్పు లేదు కదా అనేది ఒక డ్రీమ్ వేసుకున్నాను నేను. దానికి ఈ అవకాశాలు ఇవన్నీ కూడా మనకు అలా కలిసి వస్తున్నాయి. అందుకనేసి దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టి దాని మీద తిరుగుతూ ఉన్నాను నేను. అంటే మనకి 3 గోల్స్ ఉండాలి మాస్టర్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ గోల్ 3 ఉండాలి ఎవరికైనా కూడా. లాంగ్ టర్మ్ గోల్ అంటే అల్టిమేట్ గా మనం ఊపిరి వదిలేసే లోపల, వెళ్ళిపోయే లోపల మనం ఏం చేస్తాము, మనకి ఏం చేయాలని ప్రతి ఒక్కరు మీకు ఉండాలి. ఎందుకంటే మనిషి ఆఖరి కోరిక అనాశయంగా చనిపోవడమే. ఎవరికైనా ఏం కోరుకుంది ఆఖరి కోరిక అంటే అనాశయంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఒకరు బరువు కాకుండా చనిపోవాలా అని ప్రతి ఒక్కరు అనేదేమంటాం కానీ మనకు తెలియకుండానే బరువు అయిపోతున్నాం అందరికి. బరువు అయిపోతున్నాము, వాళ్ళు మనల్ని తిట్టుకునేటట్టు చేసేస్తున్నాము. మనం దానికి ప్రయత్నం చేయడం లేదు, మాట వరకు చెప్తున్నాం కానీ ప్రయత్నం చేయడం లేదు మనం. అందుకని అంతవరకు అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇప్పుడు చెప్తారు కదా, ఆ సంసారాన్ని అన్న ఈదొచ్చు, సముద్రాన్ని అయినా ఈదొచ్చు, సంసారాన్ని ఈదలేమని ఒక సామెత ఉంటారు మీరు. విన్నారా లేదా నాగమణి మేడం? విన్నాం విన్నారు సార్. కదా. విన్నాం సార్. మీకేం అర్థమైంది చెప్పండి? సంసారాన్ని, సముద్రాన్ని ఈదలేము, సముద్రాన్ని అయినా ఈదొచ్చు, సంసారాన్ని ఈదలేమంటే మీకేం తెలుసు? తెలుసు చెప్పు, చెప్పు అంటే పర్లేదు. సముద్రమైనా సాఫీగానే ఉంటుంది కానీ సార్, అదే సంసారంలో అయితే ఈ రోజు ఒక కష్టం వచ్చింది, దీన్ని తీర్చుకుందాము అనే లోపల రేపు ఇంకొక కష్టం మన వెంటే ఉంటుంది సార్. ఉమ్, ఎట్లా? ఏదైనా ఒక కష్టం వచ్చింది అని దాన్ని కూర్చొని సాల్వ్ చేసుకున్న తర్వాత అయిపోయింది ఆ సమస్య అనుకునే లోపల ఇంకో పక్క నుంచి ఇంకో సమస్య రెడీగా ఉంటుంది సార్. ఇంకెవరు మాట్లాడతారు సంసారం? మీకు ఆ సామెత తెలుసు కదా, ఈరోజు చర్చిద్దాం మనం. చెప్పండి. లక్ష్మీపతి సార్ లక్ష్మీపతి. అడ్మిట్. లక్ష్మి, ఎవరు వీలుంటే డిస్టర్బ్ లేని వాళ్ళందరూ అన్మ్యూట్ చేయొచ్చు అబ్బా. డిస్టర్బ్, మీకు సార్ చుట్టూ నమస్తే డిస్టర్బ్ సార్. లేకుండా. నమస్తే, చెప్పండి. ఈ ఆటుపోట్లు అనేది సముద్రంలో కంటే సంసారంలోనే ఎక్కువ ఉంటాయి ఏంటి సార్? ఎట్లా? ఆటుపోట్లు అనేది సముద్రంలో కంటే సంసారంలో ఎక్కువ ఉంటాయి అంటారు సార్. అది ఓకే. అదే అంటే మేడం చెప్పినట్లు ఒకటి పోతే ఒకటి ఏదో ఒకటి కష్టం అనేది ఉంటుంది. ఉమ్, దాంతో ఇదైతారు సార్. ఉమ్, అంటే సముద్రంలో తిమింగలం కన్నా, షార్క్ చేపల కన్నా అన్నిటికైనా ఇంట్లో భార్య చాలా భయంకరమైందని అంటే చెప్పినారేమో. వాడు ఫ్రెండ్ ఒకడు వాళ్ళ ఇంటికి వస్తాడు చాలా రోజుల తర్వాత, పెళ్ళి అయినాక వాడు ఇంటికి. ఓ అవును సార్. 15 మంది పిల్లలు ఉంటారు. వీడు అడుగుతారు ఏంట్రా హాస్టల్ పెట్టుకున్నావు అని. హాస్టల్ కదరా, నా పిల్లలే వాళ్ళు అంటాడు.
అంతమందిని ఎందుకు గన్నేవారు అంటే నా భార్య మహా గయ్యాలి రాచేసుముండ ఇంతమంది పిల్లలు ఉంటే వీళ్ళ మధ్యలో నేను కనపడడానికి నేను అంటాడు వాడు. రాంబంటి సినిమా సార్. అట్లా ఓకే మీరు చెప్పేది కూడా బాగుంది. ఇదొక ఆన్సర్. ఇంకెవరైనా? ఉమ్, అంతేలేండి ఉండేది మనం, మీరు ముగ్గురే వీడియోలు ఆయన చేస్తున్నారు. ఎనియో నువ్వేమైనా చెప్తా ఉన్నారు సిమ్లో? ఉందా సార్? సముద్రంలో అలలు వచ్చినట్లే కదా సార్ సంసారంలో. ఉమ్, అలలు వచ్చిందంటే ఒకసారి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అట్లా ఒకసారి ప్రాబ్లమ్స్ కష్టం వస్తే అలా ఒకసారి తోస్తుంది ఎక్కువ కదా, అయితే ఆ అలలు వస్తుంది మళ్ళా లాక్కోబోతుంది, మళ్ళా తోస్తుంది, మళ్ళా లాకపోయి మళ్ళీ లాక్కుంటుంది. ముందుకు వదిలేస్తుంది సార్ అది. ఇది కూడా దీంట్లో కూడా ఒకసారి అట్లా ఇట్లా అవుతుంది సార్. ఉమ్. ఎక్కువ కష్టం భాష వచ్చేసి మళ్ళీ ఏం కష్టం లేకుండా అయిపోతుంది సార్. భాష సినిమా చూసారా మీరు, రజనీకాంత్? చూసాను సార్. ఏమైనా నువ్వు చూసావా నాగమణి? చూసినాను మేడం, సార్. చూసాను సార్. దాంతో రజనీకాంత్ పోతుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, భాష భాష భాష. ఆ, అవును. ఇటు ఏళ్ళు తిప్పినప్పుడు మ్యూజిక్ వస్తుంది. అవును సార్. సో అట్ట ఏరా అంటే పెళ్ళి అయింది అనుకోండి, మనం ఏడున్నా కూడా పెళ్ళాం పిలిచినట్టే ఉంటుంది. సార్ నమస్తే సార్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. పిల్లకాయలు పుట్టినారు అనుకోండి, ఇటు ఏళ్ళు తిప్పినట్టు సైడ్ ఎఫెక్ట్ అన్నమాట, మ్యూజిక్ అన్నమాట. సార్ తాగేవాడు కూడా బార్లో తాగేవాడు కూడా హాఫ్ తాగినాడు అనుకో, అప్పుడు కూడా వాడు పెళ్ళాం పిలిచినట్టే ఉంటుంది వాడికి. ఒకడు రోజు బారుకు పోతాడు, తాగుతాడు, పర్స్ ఎత్తుకొని ఫోటో చూస్తాడు, మళ్ళా తాగుతాడు, ఫోటో చూస్తుంటాడు. వాడు ఇంకో పక్కనోడు అడుగుతాడు, ఏం సార్ ఫోటో చూస్తారు తాగుతారని అంటే, మా భార్య ఫోటో సార్, ఇది కనపడినంత వరకు తాగుతాను సార్ నేను, అప్పుడు ఇంటికి పోతాను నేను. పర్మిషన్ ఇవ్వనుకుంటు సార్ నేను. అంటే ఎక్కడ పోయినా కూడా భార్య సంసారం ఇవి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. యాక్చువల్గా రాధా ఏంటంటే, మేడం ట్రై చేశా సార్. రాధా మేడం అన్మ్యూట్ చేయండి. నమస్తే మాట్లాడండి సార్. మేడం. మేడం నమస్తే. సార్ సార్ నమస్తే సార్, బాగున్నారు సార్? బ్రహ్మాండంగా. టీచర్ కదా మీరు? అవును అవును సార్. సార్. ఏం మేడం స్కూల్కి పోలా ఈరోజు? క్లాస్ అటెండ్ అవుతాను సార్. ఉమ్, ఇప్పుడు సంసారంలోని మనమే కోరిన కూడాను సమస్యలు వచ్చినా రాకపోయినా మనమే వాటి మీద దృష్టి పెడతాం సార్. ఉమ్, అన్ని విషయాల్లో కూడా, అవసరమైన విషయాల్లో కూడా మనం ఒక్కొక్కసారి వేలు పెడుతూ ఉంటే మనకు మనం సమస్యలు తెచ్చుకుంటాం సార్. ఉమ్, వాళ్ళు సాఫీగా వెళ్ళిపోతున్నా కూడాను, అందుకు సంసారం సాగరం ఏదైనా కష్టం సార్. ఉమ్, 24 గంటలు ఈ ముసుగులు వేసుకొని నా భార్య, నా పిల్లలు, నా భర్తని ఇలా ముసుగులు ఉమ్, వేసుకుంటూ ఉంటాం సార్. అది నా ఒపీనియన్ సార్. ఉమ్. సూపర్ మేడం, ఇన్ని సంవత్సరాలు ఇన్ని జూమ్ క్లాస్ లో మాట్లాడారు ఈరోజు మీరు ఆన్ చేసుకొని. ఇంత ముందు కూడా మాట్లాడాను సార్. ఉమ్. అది సార్. అందులో అన్ని అంటే విషయం ఏంటంటే, ఒక క్వశ్చన్ కి ఎన్ని ఆన్సర్లు చెప్పచ్చు, ఒక క్వశ్చన్ కి ఎన్ని చెప్పచ్చు అనే దాని మీద మిమ్మల్ని అడిగాను నేను, అంతే. జనరల్ గా అంటే అడిగేవాడు నేను చెప్పింది రైట్ అనుకొని చెప్పాలని అడుగుతుంటాడు. నా యాటిట్యూడ్ ఏంటంటే, ఒక క్వశ్చన్ కి ఎన్ని రకాలుగా ఆన్సర్లు మనం చెప్పగలుగుతాం అనే దాంతో అడుగుతుంటాను నేను. అంటే మాట ఒకటి అవ్వచ్చు, కానీ ఆ మాటకి అర్థాలు వేరనమాట. ఒకసారి అక్బర్ బీర్బల్ ఉంటారు, బీర్బల్ కూర్చొని ధ్యానం చేస్తూ మంత్రాలు చదువుతుంటాడు. అక్బర్లు వచ్చి అడుగుతాడు, నాకు చెప్పియచ్చు కదా అని అంటే, లేదు అవన్నీ గురుముఖతో చేయాలి, గురువు ఉంటేనే వస్తుంది అంటాడు. అక్బర్ ఏం చేస్తాడంటే, గురువుతో ఎందుకని ఇంకొక వ్యక్తి దగ్గర పోయి నేర్చుకొని వస్తాడు. నేర్చుకొని వచ్చి డిస్కషన్ చేస్తే, అట్ట కుదరదు, గురువు ఉండాల్సిందే అని అంటే, చెప్పే వాక్యం ఒకటే కదా, ఎవరైతే ఏమి అంటాడు. అప్పుడు బీర్బల్ ఏం చేస్తాడంటే, సైనికులకు చెప్తాడు, రే ఈ అక్బర్ మూర్ఖుడిని బంధించి శరసారలు వేయండి రా అనేసి. ఆ సైనికులు ఎంత చెప్పినా అక్బర్ని లోపలేయరు. అప్పుడు అక్బర్కి కోపం వచ్చేసి, ఈ మూర్ఖుడు, వీడిని బీర్బల్ని ఎత్తుకుని పోయి లోపల వేయండి అంటారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి బీర్బల్ని పట్టుకొని లోపల వేయడానికి పోతారు. అప్పుడు బీర్బల్ చెప్తాడు, చూసినావా వాక్యం ఒకటే, నేను చెప్పినప్పుడు నేను లోపల వేయలేదు, నువ్వు చెప్పే గుద్దికి నన్ను పట్టుకున్నారు వాళ్ళు.
అర్థమవుతుందా ఇది? అంటే ఇందులో మంచి డెప్త్ ఉంది మీకు. నిన్న రాత్రి చదివినాను, మీకు చెప్పాలని చెప్తున్నాను నేను దాన్ని. ఎంత డెప్త్ ఉందని అంటే కొందరు అంటారు ధ్యానం చేయకుండానే నాకు తెలుసు, నేను ధ్యానం చేసేసినాను అంటే ఎక్కడెక్కడో వినింది చదివింది చెప్పేస్తుంటారు. అలా జరగదు. ఆచరణ చేసి మీ వాక్కి శక్తి ఉండి మీరు చెప్పినప్పుడే ఆ వాక్కి ఎనర్జీ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. అంటే గురువు ఇప్పుడు మనకు భౌతికంగా పత్రిజీ లేకపోయినా మనం ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసనే గురువుగా పట్టుకొని చేయగలిగితే అప్పుడే మనకి వాక్ శుద్ధి వస్తుంది. అప్పుడు మనం చెప్పే లైన్కి వాక్యానికి ఎనర్జీ వస్తుంది. అంతే తప్ప నాకు అన్ని తెలుసు, ధ్యానం తెలుసు, నేను అది చేసిన ఇది అయితే చెప్తే కుదరదండి, అవదండి. సో కాబట్టి ఫైనల్ గా సంసారము అని అంటే ఏమంటే సారము అంటే రుచి అండి, సమ్ అంటే మంచి రుచికరమైంది సంసారం. కాబట్టి సంసారము అనేది చాలా గొప్పది. అది దాంతో ఏమరంటే మనకి మన బాడీలో 24 ఉంటాయి కదా, 24 తత్వాలు ఉంటాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, తన్మాత్రలు 5, అంతఃకరణలు 4, అన్ని కలిపితే 24, మనసు బుద్ధి కలిపితే 26. ఇవన్నిటికీ మీరే రాజు. మీరు కూడా రాజేనండి. మీకు ఐడియా ఉందో లేదో, మీరు కూడా కింగ్. ఈ శరీరం అనే కురుక్షేత్రాన్ని మీరు పరిపాలించే ఒక కింగ్. మీ శరీరానికి మీరే రాజు అనమాట. సో ఈ 24 తత్వాలతో మీరు రోజు చేసేదే సంసారం. సంసారం అంటే భార్యతో, భర్తతో, పిల్లలతో చేసేది కాదండి. ఈ 24 తత్వాలతో మీరు చేసేదే సంసారం. అర్థమవుతుందా? కాబట్టి ఈ 24 తత్వాలతో మీరు ఎలా చేస్తారు? అజ్ఞానంతో సంసారం చేస్తారా, ఆత్మజ్ఞానంతో సంసారం చేస్తారా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆత్మజ్ఞానం చేస్తే బాగుంటుంది సార్. మీరు చేసేది, మనం అందరూ చేసేది కాపురం, కుటుంబాలు అంటారు వాటిని. సంసారం అనేది ఏంటంటే యాక్చువల్గా ఏమంటే మంచి రుచికరమైనది సంసారం అన్నమాట. సో ఇప్పుడు నాగమణి జన్మ తీసుకునింది 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ తీసుకునింది. మళ్ళా మానవ జన్మగా ఎన్ని జన్మలు ఎత్తుతుంది అనే దాన్ని బట్టి ఉంటుంది అది. కాబట్టి ఇంకొక అర్థం ఏంటంటే సంసారాన్ని ఎదలేము, సముద్రాన్ని ఎదచ్చు. సంసారాన్ని ఎదలేము అని అంటే మీ చేతుల్లో ఉంది. మీరు ఎన్ని జన్మలు ఎత్తి సంసారం చేస్తారనేది. 100 జన్మలు ఎత్తుతారా, 1000 జన్మలు ఎత్తుతారా? అందుకని ఎదలేరు సంసారం అనేది. ఒక మాంసాహారం నుండి శాకాహారానికి మారడానికి 500 జన్మలు పడుతుంది. దీన్ని బట్టి ఆలోచించుకోండి. మనం ఇచ్చే మాటలు, నోట్లో నుంచి వచ్చే మాటలు, వీటికన్నీ ఇన్ని జన్మలు ఎత్తాలి. అందుకని సంసారాన్ని ఎదలేము అనేది. ఇది ఒక అర్థం. 2 అర్థాలు చెప్పాను మీకు నేను. ఒకటి ఆధ్యాత్మికంగా అంతరంగంగా మనకున్న ఇంద్రియాలందరితో కలిపి చేసేది సంసారం. అందుకనే మనకు ఫస్ట్ చెప్పిన శరీరమే ప్రధానం క్షేత్రం. అది అంటే అది ఇన్నోళ్ళు అర్థమై ఉంటుంది. తెలియని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత మీద కృష్ణుడు గుర్రబండి రథం మీద కూర్చో ఉంటాడు. రథంలో అర్జునుడు నిలబడుకో ఉంటాడు. జెండా పైన ఆంజనేయులు ఉంటాడు. 5 గుర్రాలు కల్లిము కృష్ణుడి చేతిలో ఉంటుంది. మీరు చూసుంటారు, ప్రతి భగవద్గీత బుక్ మీద ఆ ఫోటోనే ఉంటుంది. ఎందుకు అలా అని అంటే ఆ 5 ఇంద్రియాలు, కల్లిం అనేది ఆత్మ చేతిలో ఉండాలి. కల్లిం లేకపోతే ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క పక్క పోతుంది. మన ఇంద్రియాలన్నీ చూపు ఒక పక్క పోతుంది, చెవులు ఒక పక్క పోతుంది. ఇప్పుడు చూడు, వీడియోలు ఎందుకు ఆన్ చేయమంటామంటే నేనేదో మాస్టర్, నన్ను చూడండి, నేను చెప్పేది అద్భుతాన్ని కాదు. మీ కళ్ళు, మీ చెవులు, మీ ఇంద్రియాలు ఇక్కడ ఉందా లేదా అని చూసేదానికోసం ఆన్ చేయమంటాం. నేను కూడా మిమ్మల్ని చూస్తా అంటే నాకు కూడా మిగతా ఇంద్రియాలు ఏడబోకుండా మీద ఫోకస్ అవడానికి నేను కూడా ఆన్ చేయమంటాను నేను. కానీ మీరు ఎందుకు ఏదేదో రీజన్ చెప్తారు, నెట్ పని చేయదు, నెట్ స్లో, వీడియో ఆన్ చేస్తే నెట్ జీబీ తగ్గిపోతుంది. ఇన్ని ఆలోచనలో మీకు పాపం ఎంత కష్టాలు. వీడియో ఆన్ చేయకపోతే నెట్ కలిసి వస్తుంది, నేను బయట ఇన్ని రీజన్స్ చెప్తాం మేము. ఇదే ఈ టైంలో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే నెట్ పని చేస్తుంది, జీబీ పని చేస్తుంది.
అన్ని పనిచేస్తాయి. మాస్టర్లు నెట్ ఆన్ చేయమంటే మాత్రం రీజన్స్ ఎత్తుక్కుంటాం. చూసినారా, ఈ చిన్న గంట కాన్సెప్ట్కే ఇన్ని రీజన్స్ దొరుకుతాయి మనకి. అట్లా ఇంద్రియాలు మన ధ్యానమే చేస్తున్నాం, అయినా కూడా ఓలాటడిగా ఎవరు నెట్ ఆన్ చేసి చూద్దాం మాట్లాడదాం అని అనుకోరు. కనీసము ఇప్పుడు కొన్ని సెన్సర్స్ అయినా, మనం ఇప్పుడు లక్ష్మీపతి గారు ఆన్ చేశారు, నాగమణి, నరసింహులు. ఆ నరసింహులు ఎవరు కాన్సెప్ట్ అయినా ఆన్ చేసేస్తాడు. ఆ పక్కన వాళ్ళు ఎవరున్నా ఏమైనా అనవసరం ఆయనకి. ఆన్ చేయక ముందే, చెప్పక ముందే చేసేసి పెట్టేసుకుంటాడు. టేప్ వేసుకుంటాడు, కత్తిరెత్తుకుంటాడు. కృష్ణ నరసింహులను చూస్తే ఒకటి ఏంటంటే, అదేదో చెప్తుంటారు, కత్తిరిలాగా బతుకుతావా సూదిలాగా బతుకుతావా అనేసి. ఏం నరసింహలో ఏంటి అర్థం, కత్తిరిలాగా సూదిలాగా అంటే? చెప్పు, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. చెప్పు. నీ సబ్జెక్టే కదా. అవును సార్. కత్తిరిలాగా బతుకుదామా సూదిలాగా బతుకుదామా? కత్తెరలాగా బతకాల, కట్ చేయాలి అంత పని. ఏంటి సూదిలాగా మీనింగ్ ఏంటి? ఇంతటి మీనింగ్ ఏంటి? కత్తిరిలాగా బతకడం అంటే, సూదిలాగా బతకాలంటే? షార్ప్నెస్ ఉండాలని సార్. ఆ? షార్ప్నెస్ ఉండాలా అని. మీరు చెప్పండి నాగమణి మేడం. నాకైతే సూదిలాగా ఉండాలి అనుకుంటున్నాను సార్. అంటే అదైతే ఎక్కడైనా అవకాశం ఉంటే చెరబడిపోతుంది కదా, తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఇంకెవరైనా? కత్తిరి విడదీస్తుంది, సూది కలుపుతుంది సార్. కాబట్టి సూపర్ సార్. కత్తిరి కంటే కలుపుకుంటూ పోవాలి కాబట్టి సూది కావాలి. విడదీసేకి కత్తిరి కావాలి కాబట్టి విడదీసి కత్తిరి కంటే సూది గొప్పది అని పెడతారు. రెండు ఉండాల్సిందే సార్. రెండు ఉండాల్సిందే, కత్తిరి ఉండాలా, సూది ఉండాలా. సో కాబట్టి ఏమన్నా అంటే, ఈ 5 గుర్రాలు 5 పక్క పోతుంది కాబట్టి, అవన్నీ ఆత్మ చేతిలో ఉండాలి కాబట్టి, కృష్ణుడు అనేవాళ్ళు అతను ఆత్మ కాబట్టి, భగవంతుడి రూపంలో వచ్చాడు కాబట్టి, అతని చేతిలో 5 ఇంద్రియాలు కళ్ళిం అతని చేతిలో ఉంటుంది. అప్పుడే శరీరం అనే రథము వెళ్ళే ప్రయాణం కరెక్ట్ ఉంటుంది, లేదంటే ఎటుబడితే అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శరీరం అనేది కరెక్ట్ గా ప్రయాణము చేతిలో ఇంద్రియాలు ఉంటుందో, అప్పుడు రథంలో ఉండే జీవుడు అనుకున్న చోటుకి చేరుతాడు. దానికి వాయుపుత్రుడైన హనుమంతుడు సపోర్ట్ ఉంటాడు. మీకు తెలుసు కదా ఇది కాన్సెప్ట్, విన్నారా? యాక్చువల్గా భగవద్గీత ఏమరా అంటే, అర్జునుడు, కృష్ణుడు వచ్చి ఆత్మ, అర్జునుడు వచ్చి జీవుడు. జీవుడు ధర్మంగా బతకాలి కాబట్టి అన్న ధర్మరాజు, వాయువు లేనిదే కుదరదు కాబట్టి వాయుపుత్రుడు భీముడు, నకులుడు సహాదేవుడు అంటే మనసు బుద్ధి, ద్రౌపది వచ్చి జ్ఞానం, 100 మంది కౌరవులు అని అంటే మనకున్న 108 ప్రధాన నాడులు ఉంటాయి బాడీలో, ఉపనాడులు నాడులు ఉంటాయన్నమాట. అది 100 మంది కౌరవులు, 8 మంది కృష్ణుడు భార్యలు, 16,000 ఉపనాడులు ఉంటాయి, అది కృష్ణుడు గోపికులు. అప్పుడు జీవుడైన అర్జునుడు శరీరం అనే ఆత్మతో పోయి అడుగుతాడు, ఇవన్నీ ఏంటి అని అడిగితే, అప్పుడు ఆత్మ అయిన కృష్ణుడు శరీరమైన జీవుడైన అర్జునుడికి చెప్తుంది. ఇది మొత్తము అంటే అంటే కురుక్షేత్రం అంటే అక్కడ జరిగే కురుక్షేత్రం కాదండి, రోజు మన బాడీలో మనతో జరిగేదే కురుక్షేత్రం. ఏమైనా నాడులు, ప్రధాన నాడులు, ఉపనాడులు, ఇవన్నీ కూడా కురుక్షేత్రం. సో మీకు 8లోనే టోటల్ 8 సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం కూడా 8 కదా. సరైన వాక్కు, సరైన ధ్యానం, అది కూడా మీరు వినుంటారు. ఆ 8 ప్రధానం. సో 8లో అంటే ప్రతి అంకెలోనూ అద్భుతం ఉందండి. నాట్ ఓన్లీ 8 కానీ, 1 నుంచి ప్రతి 2 తీసుకుంటే ఆ దాంతోనూ మీనింగ్ ఉంది. 3లో 4లో 4 దిక్కులు, పంచభూతాలు, అర్షడ్ వర్గాలు 6, దానికి ఆపోజిట్ త్యాగము, ప్రేమ, మొన్న చెప్పాను కదా క్లాసులో, ఇట్లా 6 ఉన్నాయి. 7 చక్రాలు, 8 అష్టాంగ మార్గాలు, 9
సో ఇట్లాగా, ఎందుకంటే మళ్ళీ అవి రిపీట్ అవుతాయి. మనం ఈ 9 వరకే పట్టుకున్నా కూడా చాలు మనం. కాబట్టి విషయం ఏమంటే, కాబట్టి ఓకే మాస్టర్స్, 7:30 అవుతుంది కాబట్టి చర్చ చేద్దాం, మనం డిస్కషన్ చేద్దాం. ఈరోజు పెద్ద టాపిక్ ఏమి డిస్కషన్ సబ్జెక్టు పెద్దగా లేదు కాబట్టి చర్చిద్దాము. ఎవరైనా ఏమైనా ఉంటే అడగండి, మాట్లాడదాం మేడం. ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపు.